హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకోబన్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఈ సమ్మర్ లో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇంత వేడిని మనమే తట్టుకోలేకపోతున్నాం. మరి మనం పెంచుకున్నటువంటి లవ్ బర్డ్స్ తట్టుకుంటాయా? సో ఇప్పుడు అధికంగా నాకు వస్తున్నటువంటి కాల్స్ దీని గురించే. సమ్మర్ లో మా లవ్ బర్డ్స్ చనిపోతున్నాయి, ఏం చేయాలి అని. సో ఈ రోజు నేను ఈ వీడియోలో కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ని పాటించడం ద్వారా మీరైతే మీ లవ్ బర్డ్స్ ని చక్కగా రక్షించుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికి మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే, బర్డ్స్ కేజ్ ఉన్న చోట ఆ బర్డ్స్ కి వేడి గాలులు తగలకుండా మనం చేయాలి. దీనికి ఏం చేయాలంటే, బర్డ్స్ ఉన్న కేజీ చుట్టూ కూడా నారతో చేసినటువంటి అంటే జూట్ తో చేసినటువంటి సంచుల్ని ఈ కేజు నాలుగు పక్కల కట్టి దాన్ని ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండడం ద్వారా బయట ఉండేటువంటి ఈ వడగాళ్ళు అంటారు కదా, వేడిగాళ్ళు, ఇవి బర్డ్స్ కి తగలకుండా బర్డ్స్ అయితే కొంచెం కూల్ వాతావరణంలో పెట్టుకోవచ్చు. సో కొంతమందికి ఈ జూట్ బాక్స్ అందుబాటులో ఉండవు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, బయట మార్కెట్ లో కూలర్ కి వాడేటువంటి ప్యాడ్స్ ఉంటాయి, లేకపోతే కొబ్బరితో చేసినటువంటి కొబ్బరి పీచుతో చేసినటువంటి ప్యాడ్స్ మనకి దొరుకుతాయి. అవి తెచ్చుకొని ఈ బర్డ్ కేజీకి పెట్టి వాటిని ఎప్పటికప్పుడు తడుపుతూ ఉంటే అవి కూల్ గా ఉంటాయి. సో మాక్సిమం మీరు జూట్ బ్యాగ్ నే వాడటానికి ట్రై చేయండి, ఎందుకంటే లో కాస్ట్ లో అయిపోతుంది. సో సెకండ్ ఏంటంటే, బర్డ్స్ కి ఎప్పుడు కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ నే ఇవ్వడానికి ట్రై చేయండి. సో వాటర్ కంటెంట్ అంటే ఫ్రూట్స్, దోసకాయ కానీ, టమాటాలు, పుచ్చకాయ ముక్కలు, సో ఇలాంటివి బర్డ్స్ కి ఇవ్వటం వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి అవి వాటిలో బాడీలో తేమ తగ్గకుండా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్ గా ఉండేటువంటి వాటర్ ని వాటికి అందుబాటులో ఉంచాలి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఏంటంటే ఈ బర్డ్ కేజ్ ని డైరెక్ట్ సన్లైట్ లో కానీ, లేకపోతే సన్లైట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో కానీ ఈ కేజెస్ అనేది పెడతా ఉంటారు. వాళ్ళకి ప్లేస్ లేక, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు. అలా గనక మీ బర్డ్ కేజ్ ఉన్నట్టయితే ఇమీడియట్ గా దాన్ని తీసి చక్కగా చల్లని వాతావరణంలో ఎక్కడైనా చెట్లు కానీ ఇలా ఉన్న చోట ఆ కేజీని పెడితే ఆ వేడి అనేది బర్డ్స్ కి తగలకుండా ఉంటది. ఈ బర్డ్ కేజ్ డైరెక్ట్ సన్లైట్ లో ఉండి చుట్టూ మనం ఈ నారని తడిపి వేసినా కూడా మనకి ఎలాంటి యూజ్ ఉండదు, ఎందుకంటే త్వరగా ఇవి ఆరిపోతుంది. కాబట్టి మీరు మీ బర్డ్ కేజీని చక్కగా చెట్లు ఉన్న చోట నీడలో పెట్టడానికి ట్రై చేయండి. సో ఇంట్లో పెరడు ఉండి బయట ఉన్న వాళ్ళకైతే ఇది సాధ్యమవుతుంది, కానీ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం కష్టంగా అయితే ఉండొచ్చు. బాల్కనీలో గనక మీ యొక్క బర్డ్ కేజ్ ఉన్నట్టయితే ఆ బాల్కనీకి చక్కగా ఒక కర్టెన్స్ ని వేయటం, లేకపోతే మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ మ్యాట్స్ ని వేయటం లాంటివి చేయండి. అంతేకాకుండా మీ యొక్క బర్డ్ కేజీకి చిన్న ఫ్యాన్స్ అనేవి మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో 400-500 అలా ఉంటాయి. అది తీసుకొచ్చి బర్డ్ కేజీకి మీరు ఫిక్స్ చేసి పెడితే వాటికి కొంచెం గాలి కూడా వేస్తుంది, అవి కూడా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాయి. కొంచెం ఖర్చే, కానీ తప్పదు మన బర్డ్స్ కోసం. సో నేను చెప్పినటువంటి ఈ సింపుల్ టిప్స్ కనుక మీరు పాటించినట్టయితే ఈ సమ్మర్ లో మీ యొక్క లవ్ బర్డ్స్ ని కాపాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా యాకోబన్ తెలుగు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.